అసలు ఏమంటే అవతలవాడి తప్పులు ఎత్తి చూపించడానికి నేనెంతటి వాడినండి? నేను ఈ తప్పు చెయ్యని వాడినా, అందుకని నాకొద్దు. అందుకే కలియుగంలో ఏమిటంటే దోషజ్ఞుడవై ఉండు, తప్పు లేదు. అవతలవారు తప్పు చేశారనుకో, అది పొరపాటు అని నువ్వు తెలుసుకుని ఉండు. నీకు అవకాశం కలిగిందా మృదువాక్కుల చేత ఆవిష్కరించు. అయ్యా అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పు, అంతవరకు తప్ప అసలు తీర్పు చెప్పి తప్పెత్తడానికి నాకే అధికారం ఉందని ప్రవర్తించవద్దు. మొదటిది. ఇప్పుడు కోపానికి ఒకటి విరుగుడు, అది వినయం చేతనే వస్తుంది. కానీ కలిపురుషుడి యొక్క ప్రభావం ఏమిటి? నా అంత వాణ్ణి నేను, వాడి తప్పెత్తి చూపించడానికి నాకు అధికారం ఉంది. ఇది ఉన్నంతసేపు నువ్వు ఎలా అసలు ఇంకోటి తప్పెత్తి చూపించడమే కానీ నీ తప్పు ఎప్పుడు దిద్దుకుంటావు? అప్పుడు కోపమే వస్తూ ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి. నాకే తప్పులు లేవా? ఆయన తప్పు నేను ఎత్తడం ఎందుకు? ప్రేమ పుడుతుంది. ప్రేమ సమస్యని పరిష్కరించగలదు, కోపము పరిష్కరించలేదు. కోపము ఏ సమస్యని పరిష్కరించదు, ప్రేమ పరిష్కరిస్తుంది. ప్రేమ పుట్టాలి అంటే ఈశ్వరుడి వైపుకు అడుగుపడాలి. పరిష్కారము కాని పగవైపుకు అడుగుపడాలి అంటే కలిపురుషుడి వైపు అడుగుపడాలి. కలియుగంలో కలిపురుషుడి వైపుకు అడుగుపడుతుంది, ఈశ్వరుడి వైపుకు అడుగుపడదు. అందుకే 2, ఆయన తప్పు చేశాడు కాదు, నన్ను నింద చేశాడు. కోపం సరే, నిన్ను నింద చేశాడు, నువ్వు నిందార్హుడివా? నిందింపబడడానికి తగినవాడివా? నువ్వు తప్పు చేశావా? నువ్వు ఏదో పక్షపాతంతో చెప్పడం కాదు, ఈశ్వరుడి దగ్గర కూర్చొని ఆలోచించు. అయ్యా నేను ఏ తప్పు చేయలేదండి, నిష్కారణంగా నింద చేస్తున్నారు, ఊరుకో, ఈశ్వరుడికి చెప్పావుగా మాట. ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసుగా, ఆయన సర్వజ్ఞుడు కదా. నువ్వు అబద్ధం ఆడలేదుగా, త్రికరణ శుద్ధిగా భగవంతుడికి చెప్పుకున్నావుగా, ఈశ్వరా నేనే తప్పు చేయలేదు, నన్ను నింద చేశారు, నన్ను మన్నించండి అని నువ్వు ఈశ్వరుడితో చెప్పుకున్నావు. సంతోషపడిపో. ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పావు. ఇప్పుడు నువ్వు తిరగబడ్డావు అనుకో, నువ్వు కోపానికి వశుడు అయ్యావా? కోపానికి వశుడు అయితే మళ్ళీ పగొచ్చిందా? సమస్యకు పరిష్కారం ఎక్కడొచ్చింది?